అంటే కొంతమంది ఏమంటారంటే మళ్ళీ పిలవపోని కారణం ఏంటంటే ఉప్పల్ బాలుకి యాటిట్యూడ్ ఎక్కువ, గర్వం ఎక్కువ, పొగరు ఎక్కువ అంటారు. నాకు అటు బలపన ఉండదు. వాళ్ళ దగ్గర నేను జర్నీ చేశాను, వాళ్ళ తిరిగాను కాబట్టి నాకు వాళ్ళ బుద్ధులు ఏంటో, ఎవడేంటో, ఎంత చెత్త నా కొడుకులో దాంట్లో ఎవడు మంచోడే ఎవడు చెడ్డోడో నాకు తెలుసు. నువ్వు వెళ్ళలేవు, నీకు తెలియదు. కాబట్టి ఆ జబర్దస్త్లో కానీ పటాస్లో కానీ శ్రీదేవిలా కొంతమంది మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాత్రమే చాలా ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు. అబ్బా కొంతమంది చెత్త నా కొడుకులు ఉన్నారు, చిల్లర నా కొడుకులు ఉన్నారు. వాళ్ళ బలుపు ఎక్కడ అనుకుతుందో కానీ భగవంతుడు ఏదో ఒక రోజు వాళ్ళకి చూస్తాడు. ఒకరిని నన్ను అయితే ఇప్పటి వరకు నేను చేసిన షోలో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చాను. నేను ఎప్పుడు బలుపు పడలేదు, పద్ధతికి వెళ్ళాను. పద్ధతి నన్ను ఎవరైనా సరే ఉప్పల్ బాలిలా అని ఒక్కరిని చెప్పమని ఇంటర్వ్యూకి వస్తే నేను ఇంకా జీవితంలో సెలబ్రిటీ కానని చెప్పుకుంటా. ఎందుకంటే నన్ను ఇప్పటివరకు ఎవరు అవమానించలేదు. నన్ను శ్రీదేవిలో మాత్రం ఒక్కరు అవమానించారు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. నాకు వాళ్ళ టార్గెట్ ఒకటి ఉంది, వాళ్ళని ఏదో ఒక రోజు ఏదో ఒకటి చెయ్యాలని ఉంది. అది మాత్రం చేస్తా. ఇది నా మాటే శాసనం. అంటే ఇప్పుడు సరే టాపిక్ వచ్చింది కాబట్టి నేను అవమానించే రోడ్లు అంటున్నాను. ఎవరు అవమానించింది? నేను ఇప్పుడు చెప్పను మీలో, నేను చేసినాక చూపిస్తాను. అప్పుడు ఏం చేస్తానో నేను జబర్దస్త్లో ఉంటాడు వాడు ఆర్టిస్టు. వాడిది వైజాగ్ యాక్చువల్గా, పేరు చెప్పం కానీ వాడు మాత్రం అవమానించాడు. స్టేజ్ పైన బాలు కూర్చుంటే కిందకి దించాడు. వైజాగ్ నుంచి అంటే బుల్లెట్ భాస్కర్ ఉన్నాడు. భాస్కర్ మంచి వాడిలో అసలు టాలెంటే లేదు, వేరే వాడు వెనకాల తిరుగుతాడు అంతే తోకలాగా. అంతేగాని భాస్కర్ దేవుడు. భాస్కర్ నాకు మంచి అవకాశం ఇచ్చాడు జబర్దస్త్లో. భాస్కర్ మాత్రం లైఫ్లో కాలు మొక్కొచ్చి చాలా మంచి వ్యక్తి భాస్కర్, అందరిలాంటి కాదు. సినిమాలో ఏమేమి చేసిన బాలు? నేను కాలిఫ్లవర్ చేశాడు సంపూర్ణేష్ బాబుతో. నా మూవీ రిలీజ్ అయింది, వెన్నెల కిషోర్తో చేస్తున్నా. ఇంకో 2 జై మాతకొండమ్మ చేశాను. ఇంకో 2 మూవీస్ ఉన్నాయి. ఏందా మూవీస్ ఏంది ఇంకా చెప్పు సత్య. ఈయన ఫస్ట్ సినిమా వచ్చేసి కాలీఫ్లవర్. అందులో మంచి క్యారెక్టర్. ఒక పక్క పోషాని కృష్ణమురళి గారు పోలీసు, ఒక పక్క వచ్చి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. మంచి రోల్ మోడల్గా చాలా మంచి క్యారెక్టర్ కూడా వచ్చింది. తర్వాత వెన్నెల కిషోర్తో కూడా ఒక సినిమా చేశాడు. అందులో వెన్నెల కిషోర్తో డ్యాన్సులు కూడా వేస్తాడు ఈయన. శ్రీకాకుళం యాక్సెంట్ ఒక సాంగ్. ఇప్పుడు మళ్ళీ మా వైజాగ్లో ఒక సినిమా చేస్తున్నారు, ధర్మచక్రం హీరోయిన్ ప్రేమ, అందులో దేవతగా. జై మోదకొండం అనే సినిమా. ఆ తర్వాత ఇప్పుడు వి సముద్ర గారి డైరెక్షన్లో కూడా ఆయన రోల్ ఇప్పించాను, నేను చేస్తున్నాడు. అట్లా మాకు సినిమాల కంటే మెయిన్ ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో ఈయనే తోపు కదా. ఉప్పల్ వాళ్ళు తోపు, దమ్ముంటే ఆపు. మాకు ఈవెంట్స్ వస్తున్నాయి, పెళ్ళిళ్ళు వస్తున్నాయి, బర్త్డేలు వస్తున్నాయి, చిన్న షోలు వస్తున్నాయి. అవి చేసుకుని మేము బతుకుతాం. నాకైతే బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది. నాగార్జున గారు నన్ను మీ బిగ్ బాస్ 8లో చూడాలని కోరిక ఉంది. ఇప్పుడు పల్లె ప్రశాంత్ వెళ్ళాడు ఒక రైతు బిడ్డలాగా. నేను కూడా ఒక రైతు బిడ్డని కాదని, నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను. నేను ఒక ఆఫీస్ బాయ్గా పనిచేశాను. నేను కప్పలు కడిగాను, కుక్ అన్నీ చేశాను, ఎలాంటి అడ్డమైన పనులు చేశాను. నాకు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక ఉంది. బిగ్ బాస్లో నేనేంటో నా టాలెంటో నిరూపించుకుంటా. మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. అందరికీ ఓన్లీ ఫేమస్ అయ్యే వాళ్ళకే, రిచ్గా ఉన్న వాళ్ళు కాదు, మాలాంటి వాళ్ళని కూడా చూడమని కోరుకుంటాను. నాగార్జున గారిని మాకు కూడా బిగ్ బాస్ అవకాశం ఇవ్వాలని కోరుకుంటాను. ఈ సందర్భంగా నాగార్జున గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బిగ్ బాస్ మొత్తం ఆయనే కదా కర్త కర్మక్రియ. ఎక్కడెక్కడో తెలియని వాళ్ళు తీసుకొస్తున్నారు, కొత్త మొక్కలు ఇస్తున్నారు ఛాన్స్. ఉప్పల్ బాలు అసలు సోషల్ మీడియాలోనే నెంబర్ 1. సో ఉప్పల్ బాలుకి ఎందుకు ఇవ్వడం లేదు? ఆయన చాలా మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీని అందరినీ బాగా చూసుకుంటాడు. వాళ్ళ మదర్ని, వాళ్ళ సిస్టర్స్ని, వాళ్ళ బ్రదర్స్ని అందరినీ కూడా చూసుకుంటుంటాడు. సో ఈయనకి కూడా మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి. మీ టీఆర్పీ రేటింగ్ ఎక్కడో ఆకాశంకి వెళ్తుంది, ఇంకా ఆకాశమే హద్దు అన్నట్టు ఉంటుంది. So I'm requesting Nagarjuna sir to give an opportunity to my best friend Uppal Balu. ఇన్ని రోజులు చేసిన బిగ్ బాస్ వేరే, నేను వచ్చాక బిగ్ బాస్ వేరే. అది నేను చెప్పాను, వచ్చాక మీకే తెలుస్తాను నేనేంటనేది, నా రేటింగ్ ఏందో, నేనేంటో. నేను బిగ్ బాస్లో అడుగు పెడితే బిగ్ బాస్ అంటే నీ అందం ఏంది, నీ మందం ఏంది చూపిస్తావు అక్కడ పోయిందాక. నా అందం కాదు, నా టాలెంట్ చూపిస్తాను. బిగ్ బాస్ ఇన్ని రోజులు తీసుకున్నా కానీ నేను వచ్చాక రేటింగ్ డబల్ అవుతుందో ట్రిపుల్ అవుతుందో ఇంకా నాగార్జున సారే షాక్ కావాలి. ఆయన ఇప్పటికి ఎన్నో సినిమాలు తీసింటాడు. అన్ని సినిమాలు తీసిన ఒక ఎత్తే, నేను బిగ్ బాస్కి వస్తే ఒక ఎత్తే.